నల్గొండలో బీజేపీ పార్టీలో విభేదాలు భగ్గుమన్నాయి. పార్టీ నిబంధనలకు విరుద్ధంగా జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డిని మరోసారి నియమించారంటూ బీజేపీ అసమ్మతి నేతలు ఆరోపించారు. జిల్లా నాయకులు, మండల పార్టీ నాయకులు అభిప్రాయం తీసుకోకుండానే జిల్లా అధ్యక్షుడి నియామకం చేయడం సరైన పద్ధతి కాదన్నారు. క్రియాశీల సభ్యత్వం లేని వారిని అధ్యక్షుడిని ఎలా చేస్తారని ప్రశ్నించారు. జిల్లా పార్టీ కార్యాలయం ఎదుట బైఠాయించి మౌన దీక్ష చేశారు. అందరూ ఏసీ రూమ్లలో కూర్చున్నారు. మనం ఈ నాయకులు వినే పరిస్థితి లేదు కాబట్టి పత్రికా ముఖంగా, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, అది ప్రింట్ మీడియా ద్వారా ప్రజలకు కార్యక్రమం తెలవాలని వచ్చినా మనం ఎవరితో నాయకులతో మాట్లాడాల్సిన అవసరం లేదు. మనం అందరికి తెలుసు. ఆయన ఏ విధంగా క్రియాశీల లేదు, కనీసం బూత్ అధ్యక్షుడు కూడా చేయలేదు. డైరెక్ట్ అధ్యక్షుడు ఏ విధంగా చేస్తామని మా నాయకులందరూ కూడా చెప్పడం జరిగింది. అందరూ కూడా క్రమశిక్షణ పేరుతోటి మమ్మల్ని అనగదొక్కాలని చూసిరు, పెడచెవిన పెట్టారు. ఈరోజు కూడా మేము ముందు జాగ్రత్తతోటే ఈ నియామకం కంటే ముందే అందరి నాయకులకు కూడా ఈ విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది. కానీ మా అన్ని మాటలు పెడచెవిన పెట్టి మేనేజ్ చేసుకొని అర్ధరాత్రి ఈ యొక్క ప్రకటన చేయడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా పార్టీ చేసిన తప్పును గమనించి సరిదిద్దుకోవాలి. 30-40 ఏళ్ల సంవత్సరాల నుంచి ఉన్న కార్యకర్తలందరూ కూడా ఒకవైపు ఉంటే మిగతా వాళ్ళు ఒకవైపు అన్నట్టు ఈ యొక్క పార్టీ నియమ నిబంధనలను పాటించని కారణంగా ఈ యొక్క నల్గొండ జిల్లా అధ్యక్షుని విషయంలో పునః పరిశీలన చేయాలి, రికాల్ చేయాలి, మళ్ళీ నూతన అధ్యక్షుని నియమించాలి.